మార్నింగ్ 8:00కి మా వదినకి లెగ్ పెయిన్ వస్తుందంటే హాస్పిటల్‌కెళ్ళడం జరిగింది. పార్కింగ్ చేసే ప్లేస్‌లో ఇలాగ నాకు మొక్కలు కనిపించినాయి. అది డిఫరెంట్ కలర్స్‌తో. సో, ఏం చేశానంటే అటు ఇటు చూసి కెమెరా ఉందేమో చూసి అక్కడ లేకపోవడంతోటి నేను అక్కడ మొక్కలైతే తస్కరించడం జరిగింది. నాకైతే భయమేసింది. దాంట్లో వైట్‌ది మిస్ అయ్యాయని కొంచెం ఫీల్ అయ్యాను. సో, తీసుకొచ్చింది మళ్ళా నేను పుదీనాను పెంచడం చాలా ఈజీ అండి. మనం మార్కెట్ నుంచి తీసుకొచ్చిన తర్వాత ఆకులు కోసేసిన తర్వాత సాయిల్‌లో పెట్టేసుకుంటే ఈజీగా అయితే గ్రోత్ అయితే వస్తుంది. నేనైతే పాతిన తర్వాత నాకు ఆకులు కూడా వచ్చేసినాయి. ఇది నేను మళ్ళా కోసిన తర్వాత మళ్ళా చిగుర్లయితే వస్తున్నాయన్నమాట. అది మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. నా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఓపెన్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసిన కనకాంబరాల మొక్కలు పూలు పూస్తున్నాయి. చాలా బాగా పూస్తున్నాయి. మీరు కూడా పెంచుకోండి అని అందరూ చెప్పడమే. మా ఇంట్లో చెట్లున్నాయి. కానీ పూలు పూయట్లా. మీరేమన్నా టిప్ చెప్తారా? ప్లీజ్ నాకు కామెంట్‌లో పెట్టండి. నేను దాన్ని బట్టి నా మొక్కల్ని పెంచుకుంటాను. ఈ గులాబీ చెట్టుని తీసుకొచ్చిన కొత్తలో పూలు తెగ పూసేసింది. ఇప్పుడు చూడండి నా అంత హైట్ ఎదిగింది గానీ ఇలా పూత పూస్తుంది. కానీ పూలు మాత్రం పూయట్లా. దీనికి ఏమన్నా మెడిసిన్ మల్లె చెట్టుకి ఇన్ని పూలు పూస్తున్నాయి, మల్లె చెట్టుకి ఇన్ని పూలు పూస్తున్నాయని ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లో అందరూ చెప్పడమే. మల్లె చెట్టుకి ఏమి పూలు పూయట్లేదు. టిప్ చెప్పొచ్చుగా? మలబరీ చెట్టు నేను కొన్నప్పుడు చాలా చిన్నది. బట్ దీన్ని కుండీలో వేశాను. తర్వాత రీపాటింగ్ నేను డైరెక్ట్‌గా కింద భూమిలోనే పెట్టేశానండి. పెట్టిన తర్వాత ఇది ఎదుగుతుంది కానీ ఒక్క కాయ కూడా కాయట్లేదు. దీనికి ఇవ్వని ఫెర్టిలైజర్ లేదు, ఇవ్వని మెడిసిన్ లేదు. వర్మీ కంపోస్ట్ చేస్తాను. ఇంట్లో ఉన్న వేస్ట్ అంతా వేస్తాను. ఎలాంటి యూజ్ లేదండి. ఇలా పొడుగెదుగుతుంది కానీ ఒక్క కాయ కాయట్లా.